హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో మన సబ్‌స్క్రైబర్స్ అడిగిన ఫంక్షన్ స్టైలు టమాటా బాత్ ఎలా చేయాలి ఏంటనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో టమాటా బాత్ ఎలా చేస్తారో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. అందుకు నేను ఒక కప్పు రవ్వ, ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఒక హాఫ్ ఇంచు అల్లము, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 చిన్న సైజు టమాటాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ పోపు దినుసులు తీసుకున్నానండి. ఇలా గనక మీరు చేస్తే నోట్లో నుంచి ఊరికే జారిపోతుంది, అలాగుంటుంది టమాటా బాతు. అది ఎలాగో మీకు ఇప్పుడు వీడియోలో చేసి చూపిస్తాను. చూసారు కదండి, స్టవ్ మీద పాన్ పెట్టాను, అందులో ఆయిల్ వేస్తున్నా. టమాటా బాత్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అందుకని నేను ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొద్దిగా పచ్చిపప్పు, ఓ చిటికెడు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు, 4 కరివేపాకు రెబ్బలు వేసుకున్నాం కదా. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. కొద్దిగా ఈ ఉల్లిపాయ కొద్దిగా మెత్తబడిన తర్వాత మెత్తబడాలి, అప్పుడు మనం టమాటా బాత్ మంచి రుచి వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాం. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ అల్లం వేసుకుంటే ఇలా సన్నగా తరిగి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా చాలా బాగుంటుందండి. మా హోటల్లో రోజు నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చివరగా టమాటాలు కూడా ఇందులో వేసుకున్నాం. ఈ టమాటా ముక్కల్ని మెత్తబడేంత వరకు వేపుకుందాం. చూశారు కదండి, మనం వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అల్లము ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని వాటర్ పోసేసుకుందాం. ఇంకా మీకు ఎందాక ఈ కప్పుతో చూపించాను కదండి రవ్వ, ఒకటికి 4 కప్పులు నీళ్లు పోసుకుందాం. చూసారు కదండి, ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో రవ్వ వేసుకుందాం. చూసారు కదండి, వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. రవ్వని మెల్లిగా స్లోగా వదలాలండి, అప్పుడే మనకు ఉండగట్టకుండా టమాటా బాత్ అన్నది చక్కగా వస్తుంది.
చూసారు కదండి, ఒక కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ పోసుకుంటే ఇలా చక్కగా వస్తుందండి. ఓకేనండి, అయిపోయిందండి టమాటా బాతు. ఇందులో పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. అసలు టమాటా బాత్ టేస్ట్ అద్దిరిపోద్ది. అసలు నోట్లో వేసుకుంటే జారిపోద్దండి. మీరు ఎప్పుడైనా టమాటా బాత్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.